జూన్ నెల వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో రైతులందరూ ఎంతో ఆనందంగా వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతుంటారు. తొలకరి వానలు పడ్డంతో దుక్కు దున్ని విత్తనాలు నాటి నారు పోసి పొలం పనులు చేసుకోవడంలో వ్యవసాయదారులు నిమగ్నమవడంతో పల్లెల్లో పంట పొలాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ అందుకు భిన్నంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులకు మాత్రం జూన్ మాసం వచ్చిందంటే గుండెల్లో గుబులు పుట్టుకుంటుందట. వ్యవసాయ పనులు ప్రారంభించాలి అంటే అనేక రకాలుగా భయాందోళనకు గురవుతున్నారట. దానికి కారణాలేంటో చూద్దాం. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. రైతులంతా ఆనందపడాలో వర్షాలు పడుతున్నాయని సంతోషించాలో తెలియని పరిస్థితిలో రైతాంగం ఇట్లుంది. ఎందుకంటే ఈ వర్షాలు పడితే ఇప్పుడు జూన్ జూలై దాటిన కానించి ఆగస్టు కాడి నుంచి వర్షాలు పడ్డ కాడి నుంచి ఎక్కువయ్యే కొంది గోదావరిలో ఇదవుతున్నాయి. గోదావరిలో వచ్చేసి పంట వేసిన పంట మొత్తం గోదావరి పాలవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా పంట వేసుకుని చెత్త ఏం తొలగించుకొని పంట వేసుకుందాం అనేసరికి వర్షాలు వెనకబడిపోతున్నాయి. వర్షాలు వచ్చే అవకాశం లేదు. అట్లా రైతాంగం ప్రతి సంవత్సరం ఇట్లా 30-40 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఈ దుమ్మూడు మండలంలో ఈ పరిస్థితి దానివల్ల రైతాంగం బాగా నష్టపోతున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఎటపాక వరకు కరకట్ట వేస్తున్నారు. అదే కరకట్టని దుమ్మూడు వరకు పొడిగిస్తే రైతాంగానికి ఏదన్నా మేలు జరుగుద్దామని ఆశిస్తున్నాము. ఇన్ని గవర్నమెంట్లు అయితే ఇప్పటి వరకు చాలా గవర్నమెంట్ చూసాము. 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఏ గవర్నమెంట్ కూడా దీన్ని స్పందించి ఏ శాశ్వత పరిష్కారం తీసుకోలేకపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఏమన్నా ఇది చేస్తుందేమని ఆశిస్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. రైతులంతా ఆనందపడాలో వర్షాలు పడుతున్నాయని జూన్ వర్షాలు వచ్చినాయంటే రైతు కుటుంబాల్లో రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అందరికి కూడా ఆనందంగా ఉంటుంది. కానీ భద్రాచలం నుండి చెర్ల వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ రోజున గోదావరి పరివాహక ప్రాంతంలో అందరం కూడా వ్యవసాయ కూలీలకు సంబంధించిన కుటుంబాలు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం. కానీ ఈ రోజున వర్షాలు పడ్డాయంటే ఒక పక్క ఆనందం, మరో పక్క ఆందోళన మాకు తయారైంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు వర్షాలు పడ్డ కాడి నుండి విత్తనాలు వేసుకొని మేము ఈ పంట పొలాలని పోషించుకునే దశలో మళ్ళీ గోదావరి వచ్చి మునగటము, మళ్ళీ గోదావరి వెళ్ళిన అనంతరం మళ్ళీ బాగు చేసుకొని మళ్ళీ గోదావరి వచ్చి రావటం, ఇలా 2-3 పర్యాయాలు ఈ ప్రాంతంలో ఇబ్బంది పెడుతుంది. అలాగే ఈ ప్రాంతాన్ని గతంలో కంటే ఈసారి ఇంకా మొన్న వచ్చిన గోదావరిలో పంట నష్టం విపరీతంగా జరిగింది. ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జిల్లా మంత్రి వర్యులు ముగ్గురు కూడా ఈ యొక్క భద్రాచలం నుండి చెర్ల వరకు ఉన్న కరకట్ట నిర్మాణం, గోదావరి పరివాహక ప్రాంతం ఎమ్మటి కరకట్ట నిర్మాణం చేపట్టినట్లయితే రైతు కూలీలకి, ఈ ప్రాంత ప్రజలకి, రవాణా సౌకర్యాలకి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతంపై దృష్టి పెట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కరకట్ట నిర్మాణానికి ప్రత్యేక కృషి చేస్తారని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో కూడా గోదావరి వరదలు రాకుండా మమ్మల్ని కాపాడతారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.